హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడి దయ వల్ల అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదండి. ఇది కంప్లీట్గా మీకు ఫ్రీయే కదండి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. తమిళనాడులో చెప్పినట్టుగా ఎవరైతే 260 గజాలు విద్యానగర్ అలాగే జేకేసీ కాలేజీ రోడ్డు దగ్గరలో చూస్తున్నారో తూర్పు ఫేసింగ్లో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. నేను కష్టపడి ఈ వీడియో చూస్తున్నానండి. మీరు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతాను రండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి విజయనగర్ ఎక్స్టెన్షన్లో ఉండిద్దండి. ఎంటీ సైట్ అనమాట. ప్లాట్ 260 గజాలండి. మీరు వీడియోలో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది లొకేషన్ ఎక్కడ అనేది కూడా. ఇది చుక్కపల్లి రమేష్ గారిది హౌస్ కట్టుకుంటున్నారండి విజయనగర్ ఎక్స్టెన్షన్లో సీతయ్య డొంకలో. ఆ హౌస్కి చాలా నియర్ బై వస్తుందన్నమాట. ఏదైతే విజయనగర్ ఎక్స్టెన్షన్ ఉండిద్దో ఈ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉండిద్దండి. ఇక్కడ ఆల్రెడీ 45,000 గజం నడుస్తుంది. ఈయన ఓనర్ గారికి కొద్దిగా అర్జెంటుగా ఉండి మార్కెట్ వాల్యూ కంటే తక్కువకే అమ్ముతున్నారన్నమాట. ఇది పర్ఫెక్ట్ సేలు. కొలతలు వచ్చేసి వెడల్పు 39 అండి, లోతు 60 అన్నమాట. స్థలం ముందు 33 అడుగుల రోడ్డు ఉండిద్ది. ఇది మెయిన్ రోడ్కి చాలా నియర్ బై వచ్చిందండి. ఇక్కడ మీకు వీడియోలో కనబడుతున్నట్టుగా అపార్ట్మెంట్ ఉండిద్ది కదండి. అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే వచ్చిద్ది అనమాట. కరెక్ట్గా ఆపోజిట్. ఈ అపార్ట్మెంట్ అనేది పడమర ఫేసింగ్లో ఉండిద్ది. దీనికి ఆపోజిట్లోనే ఉండే సైటే అనమాట. తూర్పు ఫేసింగ్ 260 గజాలు. మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇది. ఓనర్ గారు వచ్చేసి గజం 42,000 చెప్తున్నారండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ కూడా ఉండిద్ది. ఇది అన్ని ఏరియాలకి చాలా నియర్ బై ఉండిద్దండి. జేకేసీ కాలేజీకి కానీ, ఆర్టీఓ ఆఫీస్కి కానీ, విద్యానగర్కి కానీ, సాయిబాబా రోడ్డుకి కానీ మిడిల్లో ఉందన్నమాట. అందులో ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా, ఎటువంటి వాటర్ ప్రాబ్లం కూడా లేదన్నమాట. మీకు వీడియోలో కనబడుతున్నట్టుగా చుక్కపల్లి రమేష్ గారి హౌస్ కనుక కంప్లీట్ అయితే కనుక కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి లొకేషన్ అనేది. సో దాన్ని గమనించి ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు త్వరపడితే చాలా బాగుండిద్దండి. ఈ సైట్ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను చూడండి. మరి యొక్క గమనిక ఏంటంటే కనుక ఈ సైట్కి కరెక్ట్గా బ్యాక్ సైడు వాయువ్య పోర్ట్ అనేది ఉండిద్దండి. పడమర వాయువ్య పోర్ట్ అనేది సైట్కి ఉండిద్ది అనమాట. 15 అడుగుల దాకా పోర్టు తగిలిద్దండి. అందులో ఇది కరెక్ట్గా రోడ్డుకి ఎండ్ ముక్క అనమాట, డెడ్ ఎండ్ ముక్క. సో ఈ రెండింటికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే సైట్ చుట్టానికి రండి. వాళ్ళకైతే కనుక ఈ సైటు తక్కువ రేటుకి వస్తున్నట్టే, వాళ్ళు మాత్రమే బెనిఫిట్ పొందుతారు. అలాగే చూస్తున్నారు కదండి లొకేషన్ కూడా చుట్టుపక్కల ఎలా చూపిస్తున్నాను చూడండి. చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా అనమాట. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.